హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. ఈరోజు మన మార్కెట్స్ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ ప్రస్తుతం ఫ్లాట్ టు పాజిటివ్ ధోరణి అలానే కొనసాగిస్తూ వస్తున్నాయి. సెన్సెక్స్ చూసినట్టయితే 26,450తో ఓపెన్ అయినప్పటికీ ప్రస్తుతం 118 పాయింట్స్ ఎబోతో 26,512 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిఫ్టీ 8,160తో ఓపెన్ అయినప్పటికీ ప్రస్తుతం 40 పాయింట్స్ ఎబోతో 8,182 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 18,306తో ఓపెన్ అయ్యి ప్రస్తుతం 180 పాయింట్స్ ఎబోతో 18,405 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే నిఫ్టీ గెయినర్స్ ఒకసారి గమనిద్దాం. గ్రాసమ 3%, అలాగే ఏసీసీ 2.5%, అల్ట్రాటెక్ 2.5%, అలాగే అంబుజా మరియు ఐసిఐసిఐ బ్యాంక్ 2% చొప్పున లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే ఐడియా సెల్యులర్ 2%, హిందాల్కో 1%, రిలయన్స్, టాటా స్టీల్ అలాగే గెయిల్ 0.5% నుండి 1% చొప్పున లూజర్స్లో ఉన్నాయి. అండ్ కమోడిటీస్ చూసినట్టయితే గోల్డ్, సిల్వర్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అలాగే క్రూడ్ ఆయిల్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు అలాగే ట్రేడర్స్ కాల్స్ అండ్ మెయిల్స్కు ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ అండ్ మెయిల్ ఐడికి ఫోన్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. హాయ్ శేషు గారు. హలో అండి. నిఫ్టీ చూసినట్టయితే నిన్న 8,200కి వెళ్ళి అక్కడ నుండి డౌన్ సైడ్కి వచ్చింది. అండ్ ఈరోజు చూసినట్టయితే ప్రస్తుతం నిఫ్టీ 8,183తో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ ట్రెండ్ అనేది కొనసాగొచ్చంటారా? క్లోజింగ్ వరకు ఇదే ట్రెండ్ ఉండొచ్చా? అంటే క్లోజింగ్ వరకు ఇదే ట్రెండ్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి మార్నింగ్ ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీని బై చేసుకోవచ్చు అని చెప్పాను. బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు షార్ట్ కవరింగ్ అనేది, ఎందుకంటే కంటిన్యూస్గా ఒక 10 to 15 డేస్ కానీ గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూగా ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మనకి మైనస్లో క్లోజ్ అవ్వడం చూసాము. అయితే ఈరోజు అందులో ఒక షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేసిందే. మరి ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం స్ట్రెంత్ కనపరుస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, ఎస్ బ్యాంక్ కూడా బాగానే ఉంది, ఈవెన్ ఎస్బీఐ పరంగా కూడా కొంచెం ఈరోజు బయింగ్ అనేది షార్ట్ కవరింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి బ్యాంకింగ్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీ ఈరోజు స్ట్రెంత్ ఉంది. అయితే మిగతా అదర్ సెక్టార్ల పరంగా పెద్దగా మనకి బయింగ్ అనేది కనపట్టలేదు. మిగతా అన్ని సెక్టార్లను కూడా ఎక్కువ, అంటే లాస్ట్ 3-4 డేస్గా గమనిస్తే మనకి బ్యాంక్స్ వీక్ ఉన్న రోజుల్లో మిగతా సెక్టర్లు బాగా పర్ఫామ్ చేశాయి. అవన్నీ కూడా ఈరోజు వీక్ ఉన్నాయి. అయితే ఈరోజు స్ట్రాంగ్ ఉన్న సెక్టర్లు అంటే బ్యాంకింగ్ అండ్ సిమెంట్ కౌంటర్స్ అని చెప్పొచ్చు. సిమెంట్ కౌంటర్స్లో కూడా లాస్ట్ కొన్ని రోజులుగా చూసుకుంటే ఈ డిమానిటైజేషన్ కారణంగా హెవీ సెల్లింగ్ అనేది చూసాం. బట్ ఈరోజు కొంచెం సిమెంట్ స్టాక్స్ ఆగాయి. బట్ ఏదైనా కూడా క్లోజింగ్ అనేది ఓకేనండి. అంటే ఎగ్జాక్ట్గా మనం 8,200 పైన నిఫ్టీ క్లోజ్ అవుతుంది అనే మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ క్లోజింగ్ లాస్ట్లో సెకండ్ హాఫ్లో కూడా ఈవెన్ సెల్లింగ్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంది. బట్ మార్కెట్ ఏంటంటే 8,220 లెవెల్ క్రాస్ అయితేనే ఆ నిఫ్టీ ఫర్దర్గా స్ట్రెంత్ ఉంటుంది. లేని పరిస్థితుల్లో మళ్ళీ ఈ లెవెల్లో ఆగి కొంచెం ఇక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ కరెక్షన్ అనేది ఇందులో మార్కెట్లో రావడానికి అవకాశం ఉంది. ఓకే అండి. ఇక బజింగ్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్ 7%, అలాగే జుబ్లెంట్ లైఫ్ సైన్స్ 8.65%తో లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఈ 2 స్టాక్స్పై మీ వ్యూ ఏంటంటారు? ఒకటండి, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈరోజు మళ్ళీ టైర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయండి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా మంచి కంపెనీనే. డెఫినెట్గా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. కొత్తగా బై చేయాలనుకునే వాళ్ళు కూడా బై చేయొచ్చండి. ఈ స్టాక్లో పొజిషన్ తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం. కాబట్టి బై చేయమంటాను. తర్వాత జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ గురించి అడిగారు. జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ ఇది లాస్ట్ 1 year బ్యాక్ నుంచి మంచి రిజల్ట్ పోస్ట్ చేయడం చూస్తున్నాము. అంతకుముందు అంత రిజల్ట్ పరంగా, తర్వాత బిజినెస్ పరంగా అంత స్ట్రాంగ్ లేదు. బట్ లాస్ట్ 1 yearలో టర్న్ అరౌండ్ అయిందండి జూబ్లెంట్ది. ఓవరాల్గా జూబ్లెంట్ గ్రూప్లో అంటే జూబ్లెంట్ ఫుడ్స్ బాగా ఈ మధ్యకాలంలో బాగా పర్ఫామ్ చేయటం లేదు. అయితే జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ అనేది మాత్రం మంచి అప్ట్రెండ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ని కూడా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత బాలకృష్ణ గురించి అడిగారండి ఇంతకుముందు మీరు. ఇది క్లోజర్గా మనకి అరౌండ్ 1140 ఆ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది. అయితే ఇప్పుడే 860 ఆ లెవెల్స్లో కొంచెం సపోర్ట్ తీసుకొని ఇది పెరిగిందండి. ఇమీడియట్ ట్రెండ్ అయితే 1040 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ వాళ్ళు 1040 ఆ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను.
ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. బెంగళూరు నుండి బాలకృష్ణ కాలర్ ఉన్నారు. హలో బాలకృష్ణ గారు చెప్పండి. మీ ఆడియో చాలా లోగా వస్తుందండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో? ఇప్పుడు షీలా ఫోమ్ అండి, ఐపీఓ స్టార్ట్ అయింది కదండి నిన్న. ఓకే, సో అందులో ప్రైస్ రేంజ్ వచ్చి 680 నుంచి 730 ఇచ్చారు. సో ఏ ప్రైస్ తో ఆర్డర్ ప్లేస్ చేయాలో కొంచెం హెల్ప్ చేయగలరా అండి? ఓకే అండి. నాకు క్వశ్చన్ ఏం అర్థం కాలేదండి నాకేమి. శ్రీరామ్ హోమ్ ఐపీఓ గురించి అడుగుతున్నారు. శ్రీరామ్ హోమ్ కాదండి, షీలా ఫోమ్ అనుకుంటా. యా, అయితే అంటే అప్లై చేయాలన్నా ఏమో అర్థం కావట్లేదు. బట్ ఏదైనా కూడా అండి, షీలా ఫోమ్ ఐపీఓకి మీరు అప్లై చేయాలా లేకపోతే అంటే ఓవరాల్గా ఈ సెక్టర్ అనేది ఓకేనండి. బట్ మీరు క్వశ్చన్ అయితే అర్థం కాలేదు. ఐపీఓకి అప్లై చేయాలంటున్నారా ఏమో నాకు అర్థం కాలేదండి. బట్ ఏదైనా మీరు ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మీ ఇష్టం. అంటే నా పర్సనల్గా ఏంటంటే చేయమనే చెప్తానండి. ఓకే అండి, మీరు ఇంతకుముందుకు చెప్పినట్టు ఈరోజు నిజంగానే టైర్ స్టాక్స్లో మంచి ర్యాలీ చూస్తున్నాము. ఈ ర్యాలీ అనేది ఫర్దర్గా కొనసాగొచ్చు అంటారా? టైర్ స్టాక్స్లో డెఫినెట్గా ర్యాలీ కొనసాగొచ్చండి. ఎందుకంటే టైర్ కంపెనీస్ అన్నీ కూడా బాగా ఈ మధ్యకాలంలో బాగా కరెక్ట్ అయినాయి. అంటే ఈ కరెక్షన్ మార్కెట్లో వచ్చిన కరెక్షన్ కారణంగా అయితే ఇప్పుడిప్పుడే లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం కన్సాలిడేషన్ నుండి ఈరోజు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది టైర్ కంపెనీస్లో చూస్తున్నాము. కొనసాగే అవకాశమే ఉందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. బెంగళూరు నుండి చైతన్య. హలో చైతన్య గారు చెప్పండి. మేడం అది నిఫ్టీ ఫుట్ అవుతుంది మేడం, 8000 ఫుట్. అది సార్ నాకు మనం వెయిట్ చేయమంటారు ఎట్లా అనేసి. ఇది యూఎస్ ఇది కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారని కూడా ఉంది కదా మేడం, అది కూడా తెలుసుకోవాలి సార్. ఈ మద్దతు పెట్టుకోమంటారు ఈ ఫుట్ అనేది అనగా. నిఫ్టీ 8000 ఫుట్ గురించి అడగాలనుకుంటున్నారా అండి? అవునండి. అండి నిఫ్టీ ప్రస్తుతం అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా అప్ ట్రెండ్ అనేది చూసామండి. అయితే ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగాలి, కంటిన్యూస్ బయింగ్ రావాలి అంటే మాత్రం నిఫ్టీ 8220 పైన క్లోజ్ కావాలి. తర్వాత జీడిపి నెంబర్స్ ఉన్నాయి. తర్వాత మనకి రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది మన ఇండియాలో డొమెస్టిక్గా 2 క్యూస్ అండి. తర్వాత పార్లమెంట్ సెషన్ మనం చూస్తున్నాం, అదొకటి. అయితే నిఫ్టీ షార్ట్స్ అనేది ఇంకా సిస్టంలో ఉన్నాయండి. కాబట్టి 8220 ఆ లెవెల్ పైన నిఫ్టీ సస్టైన్ కాగలిగితే షార్ట్ కవరింగ్ బౌన్సెస్ వచ్చి నిఫ్టీ 8300 వరకు వెళ్ళొచ్చండి. అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుందని నేను అనుకుంటాను. షార్ట్స్ ఒకసారి మార్కెట్లో నుంచి షార్ట్స్ మొత్తం అయిపోయినాక, అంటే కవరింగ్ అయిపోయినాక మళ్ళీ మార్కెట్స్ కొంచెం వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే ఎఫ్ఐస్ లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూస్తున్నాము, వాళ్ళు బయింగ్లో ఉన్నారు F&Oలో, అటు స్టాక్ ఫ్యూచర్స్లో అటు ఇండెక్స్ ఫ్యూచర్స్లో. కాబట్టి ఇది కొంచెం పాజిటివ్ అంశం అండి. కాబట్టి మీరు పుట్టిన ఏంటంటే చూడండి, 1-2 రోజుల్లో 8220 పైన నిఫ్టీ సస్టైన్ కాక కంటిన్యూగా 1-2 రోజులు దానిపైన సస్టైన్ అయితే పుట్టిని మీరు క్లోజ్ చేయండి. ఒకవేళ 8220 ఆ లెవెల్ కానీ పైన సస్టైన్ కాలేదంటే మీరు క్లోజ్ చేసేయమని చెప్తానండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. బెంగళూరు గోవింద్. హలో గోవింద్ గారు చెప్పండి. నమస్తే మేడం, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ డిసెంబర్ 1 18,500 కాల్ ఆప్షన్ ఉంది మేడం, 60 రూపీస్లో బై చేశాం. ఎంత అండి? 18,500 కాల్ ఆప్షన్. ఓకే, ఉంచుకోవచ్చు అంటారా? ఓకే అండి, శేషు గారు హోల్డ్ చేయండి అండి. ఇప్పుడే బ్యాంకింగ్ స్టాక్స్లో ఇంతకుముందే చెప్పాను, బ్యాంకింగ్ స్టాక్స్లో ఈరోజు మార్కెట్ లీడ్ చేయొచ్చని. ఈరోజు మీరు గమనిస్తే బ్యాంక్ స్టాక్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల నిఫ్టీ మిగతా అదర్ సెక్టర్లు అన్నీ వీక్ ఉన్నా కూడా నిఫ్టీ ప్లస్ 40 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 8,200 పైన నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు బ్యాంక్స్ని ప్రస్తుతం హోల్డ్ చేయండి. 18,600 ఈరోజు హై చూసుకుంటే 18,500 అండి ఫ్యూచర్స్లో. క్లోజర్గా ఈ ఫ్యూచర్స్ 18,600 వరకు వెళ్ళొచ్చు. అక్కడ బాగా రెసిస్టెన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడవచ్చు. అది అక్కడికి వచ్చినప్పుడు మీరు మీ కాల్ ఆప్షన్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే అది క్రాస్ అయి కాగలిగి దానిపైన కానీ ఇంకా ఉంటే అప్పుడు మీరు కంటిన్యూ చేయమంటాను. బట్ ఇప్పుడున్న పరిస్థితులు అంత మరీ బాగా పెరుగుతుందైతే అనుకోమండి, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ. కాబట్టి ఒక రేంజ్ వరకు పెరిగితే అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో ఒక సెల్లింగ్ అనేది కూడా రావచ్చు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. స్టాప్ లాస్ విషయానికి వస్తే 18,400 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీ దాన్ని మీరు కాల్ ఆప్షన్ని హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుండి వైదేహి కాలర్ ఉన్నారు. హలో
నమస్కారం వైదేహి గారు, చెప్పండి. నమస్తే అండి. నేను 4 స్టాకుల గురించి అడగాలనుకుంటున్నాను అండి. చెప్పండి. థైరోకేర్, శిల్పా మెడికేర్, మహానగర్ గ్యాస్, క్యాపిటల్ ఫస్ట్. ఇది ఏ రేట్ దగ్గర బై చేయాలి అది కనుక్కోవాలనుకుంటున్నాను. థైరోకేర్, మహానగర్ గ్యాస్, శిల్పా మెడికేర్, ఓకే. క్యాపిటల్ ఫస్ట్. అంటే ఒక రేట్ అనేది కూడా ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరండి. అంటే ఈ లెవెల్లో ఇక్కడ నుంచి ఇది పడదు, లేకపోతే ఇక్కడ నుంచి ఇది బాటమ్ అవుట్ అవుతుందని చెప్పలేము. అట్లీస్ట్ మనం అనుకున్న దానికన్నా ఒక 1 to 5 to 6% పైన కింద కానీ మనం బై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు థైరోకేర్ కానీ చూసుకుంటే పడుతుందని ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను కలెక్షన్లో కొంత కిందకు వస్తుందని. బట్ థైరోకేర్లో ఏమాత్రం ఏమైనా చిన్నపాటి కరెక్షన్ కూడా రాలేదండి. కాబట్టి కొన్ని స్టాక్స్ మంచి ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ అని పక్కన పెడితే కొంత బయింగ్ అనేది మనకి అంటే సెల్లింగ్ అనేది ఎక్కువ లేని కారణంగా, తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కోసారి కొంత ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ వచ్చినప్పుడు ఆ స్టాక్ పెద్దగా పడదు. సో థైరోకేర్ అనేది కంటిన్యూగా ఇంకా పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి 1-2 రోజుల్లో ఎప్పుడన్నా నెక్స్ట్ అంటే వచ్చే కొద్ది రోజుల్లో 1-2 రోజుల్లో ఒక -3 to 4% వచ్చిందంటే మీరు థైరోకేర్ మీరు బై చేసుకోండి. క్యాపిటల్ ఫస్ట్ విషయానికి వస్తే క్యాపిటల్ ఫస్ట్ ఇంతకు ముందులాగా పెద్దగా పెరుగుతుందంటే అనుకోనండి నేను. కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. తర్వాత అందరూ కూడా ఎక్కువ మంది క్యాపిటల్ ఫస్ట్ కానీ ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అది అంత మంచి సైన్ అయితే కాదు. కాబట్టి ఏంటంటే మీరు కొనాలి అనుకుంటే మాత్రం 520, 540 ఆ లెవెల్స్కి అంటే వస్తుందని కూడా చెప్పలేం. 580 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం దీనికి రెసిస్టెన్స్ ఉందండి. మార్కెట్లో నెక్స్ట్ ఒక 1 వీక్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ కరెక్షన్ కానీ స్టార్ట్ అయిందంటే ఇది 520 లెవెల్స్ దాకా రావచ్చు. మీరు అక్కడ పిక్ చేసుకోమని చెప్తాను. థైరోకేర్ని ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏమాత్రం చిన్న డిప్ వచ్చినా కూడా మీరు దాన్ని పిక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా థైరోకేర్ ఈ లెవెల్లో వస్తుంది ఇక్కడ పడుతుందని చెప్పలేమండి. కాబట్టి 1-2 రోజుల్లో మీరే అబ్జర్వ్ చేసి కరెక్షన్ వస్తే కొనుక్కోమండి. శిల్పా మెడికేర్ కూడా సేమ్ అండి, అది కూడా కంటిన్యూగా పెరుగుతూ ఉంది. నిన్న కొంచెం మైనస్ ఉంది, మళ్ళీ ఈరోజు బాగా పెరిగింది. కాబట్టి 1-2 రోజుల ప్రాఫిట్ బుకింగ్ దాంట్లో ఉన్నప్పుడు దాన్ని కూడా మీరు పిక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సూర్య చెన్నై నుండి. హలో సూర్య, చెప్పండి. మేడం డైమండ్ పవర్ నేను 41లో తీసుకున్నాను మేడం. సార్ మళ్ళీ రిపీట్ చేయరా అండి? స్టాక్ గురించి చెప్పండి మేడం. సరే, ఒకసారి మళ్ళీ స్టాక్ రిపీట్ చేయరా? డైమండ్ పవర్ మేడం. ఓకే, డైమండ్ పవర్ ఎంతలో తీసుకున్నారండి? 41లో తీసుకున్నాను మేడం. ఓకే. 200 తీసుకున్నాను. శేషు గారు, డైమండ్ పవర్ 41లో తీసుకున్నారంట. డైమండ్ పవర్ అంటే మీరు ఇప్పుడు కొంచెం మీరు క్వాలిటీ స్టాక్స్లో ఉండడం చాలా వరకు బెటర్ అండి. మీరు ఇటువంటి స్టాక్స్ కన్నా కొంచెం దీనికన్నా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందండి. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి అండి. ర్యాలీస్లో డైమండ్ పవర్ని మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ని హోల్డ్ చేసి కొంచెం ఇప్పుడిప్పుడే మనకి మిడ్ క్యాప్ స్పేస్లో బయింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి దీంట్లో కూడా చిన్న అప్ ట్రెండ్ రావచ్చండి. మ్యాక్సిమము 36 ఆ లెవెల్ క్రాస్ అయితేనే ఏదన్నా కొంచెం ఉంటుంది. బాగా పడిపోయిందండి. 60 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 100%, 50% పడిపోయింది స్టాకు. కాబట్టి 36 కానీ దాటిందంటే 38 దాకా రావచ్చు. మీరు వచ్చినప్పుడు మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా మంచి స్టాక్స్లో ఉండడం చాలా వరకు బెటర్ అండి. ఓకే అండి, ఈరోజు సెక్టర్ వైజ్గా చూసినట్టయితే సిమెంట్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తూ వస్తుంది. మెయిన్గా అంబుజా సిమెంట్స్, ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ స్టాక్స్పై మీ రికమెండేషన్ ఏంటంటారు? అంటే సిమెంట్ కూడా చాలా రోజుల తర్వాత సిమెంట్లో జనరల్గా ఎక్కువ మనకి హెవీ సెల్లింగ్ అనేది సిమెంట్ కౌంటర్స్లో కనపడదండి. బట్ ఈసారి ఆ సిమెంట్ కౌంటర్స్లో కూడా ఈ డిమానిటైజేషన్ కారణంగా మనకి కొంత ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది బాగా తగ్గడము, దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం సేల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో సిమెంట్ కంపెనీస్ని కూడా బాగా సెల్లింగ్ అనేది చూసాము. అయితే ఇక్కడ ఆగొచ్చండి, ఆగినాయి. ఆల్మోస్ట్ సిమెంట్ కంపెనీస్ కూడా చాలా వరకు ఆగాయి. ఈరోజు చాలా రోజుల తర్వాత సిమెంట్ కంపెనీస్లో ఒక బయింగ్ అనేది చూస్తున్నాము. ఇది ఓవరాల్గా సిమెంట్ పరంగా చెప్పాలంటే డెఫినెట్గా బాగానే ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళు ఈ సెక్టర్లో హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే అండి, లాస్ట్ కాల్ తీసుకుందాము. హైదరాబాద్ నుండి అవినాష్. హలో మేడం. అవినాష్, చెప్పండి. మేడం ఏం లేదు, ఇది డాక్టర్ రెడ్డి కాల్ ఆప్షన్ 3350 38 ఉంది మేడం ప్రెసెంట్. ఆ ప్రైస్కే కొనమంటారా, ఏమైనా తగ్గితే మళ్ళీ కొనమంటారా, ఈ మంత్ అంతా హోల్డ్ చేయమంటారా, ఎట్లా కొనుక్కున్నాం? ఏ కాల్ ఆప్షన్ అండి?
డాక్టర్ Dr. రెడ్డి Reddy's. డిసెంబర్ కాల్ ఆప్షన్ ఏది ఏ స్ట్రైక్ ప్రైస్ అండి? సార్ స్ట్రైక్ ప్రైస్ ఏదండి? 3350 సార్. 3350 ఒకటే అండి. కాల్ ఆప్షన్స్ ఇప్పుడు మంత్ ముందు మీరు కాల్ ఆప్షన్స్కి వెళ్ళడం కన్నా అంటే డైరెక్ట్గా మీరు స్టాక్నే బై చేసుకోవచ్చు. కాల్ ఆప్షన్స్ ఏమవుతుందంటే అండి అది స్టాక్ ఒక 3-4 రోజులు ఇదే లెవెల్లో ఉంటే కూడా మీకు ప్రీమియం అనేది తగ్గిపోతుంది. ఇంకోటి కాల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఏదంటే స్టాక్ బాగా పెరగాలండి. బాగా అంటే ఒక 5-6% అంటే పెద్ద స్టాక్స్ 5 to 6%, 7% పెరిగితేనే మీకు కాల్ ఆప్షన్స్లో మీకు మంచి డబ్బు వస్తుంది. ఈ చిన్న స్టాక్స్ అయితే 10% లోపల అంటే 7-8% అట్లా పెరగాల్సి ఉంటుంది మిడ్ క్యాప్ కౌంటర్స్లో. బట్ ఏదైనా కూడా మీరు స్టాక్ అయితే ఓకేనండి, స్టాక్ బాగానే ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. అయితే కాల్ ఆప్షన్స్లో మీకు ప్రాఫిట్ వస్తుంది అయితే నేను చెప్పలేను. మీరు కొంచెం వెయిట్ చేయండి, మార్కెట్ కూడా ఈ లెవెల్ కొంచెం ఆగొచ్చేమో, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి తర్వాత మీరు నెక్స్ట్ 1-2 రోజులు దీంట్లో ఏమైనా కరెక్షన్ వస్తే తీసుకోండి, లేదంటే ఫ్యూచర్స్లో అయితే బై చేసుకోమని చెప్తాను. ఓకే శేషు గారు, ఫైనల్లీ మీరు బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు బయింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. ఈరోజు మెయిన్గా బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అండ్ టెక్నికల్స్ ఎక్కడ ఉన్నాయంటారు? అంటే బ్యాంక్ నిఫ్టీకి మార్నింగ్ బై చేసుకోమని చెప్పానండి. ఇప్పుడు ఈ లెవెల్లో కాదు, ఎందుకంటే ఇప్పుడు డే హైస్లో ఉంది. ఇది సెల్లింగ్ జోన్ అంటే మనకి 8 పైన మనకి ఎప్పుడు కూడా మార్కెట్లో 8200 పైన నిన్న ఈరోజు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ అదే లెవెల్స్ నుంచి మార్కెట్ ఆగుతూ కిందకు రావడం చూస్తున్నాము. కాబట్టి ఈ లెవెల్ కాదండి, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి 8400 దగ్గర సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే వీక్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి డిప్స్లో బై చేసి ఆల్రెడీ బై చేసిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జిట్ కావాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు బై చేయమని అయితే చెప్పను. మార్కెట్ అయితే చూడాలి, మార్కెట్ ఓవరాల్గా కన్సాలిడేషన్లో ఉండే అవకాశమే ఎక్కువ ఉందండి. ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. థ్యాంక్ యూ శేషు గారు. ఇది ఇవాళ మార్కెట్స్ ఎట్ 11 AM. మరిన్ని మెయిల్స్ అండ్ కాల్స్తో 12 noon మార్కెట్స్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.